ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఇచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉందండి. మనం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనము అడుగు పెడతామండి. స్తోత్రం యేసయ్య, నీ బంగారు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తబడుతున్న ఈ వాక్యం హృదయాల్లో ఫలింపచేయమని, అల్పురాలి, అయోగ్యురాన్ని, పాపురాన్ని తండ్రి, నేనే తండ్రి అయ్యా నీ శిరోజన వలన మరుగుపరిచి తండ్రి మీరే మాట్లాడమని వేడుకుంటూ, విత్తబడుతున్న ఈ వాక్యం హృదయాలని తండ్రి కదిలించుటకు తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఏంటంటే యెషయా 41 చాప్టర్ 6th వర్స్ చూద్దామండి. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు మనల్ని ఏమంటున్నాడండి? దేవుడు అబ్రహాంని ఏమని పిలిచారండి? స్నేహితుడు అన్నాడు. అంటే అబ్రహాం ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ లోకంలో మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు. సో వాళ్ళు మనకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తారు. మనము మన బాధలు వాళ్ళతో షేర్ చేసుకుంటాము. మంచి స్నేహితులు ఉంటారు, మన కష్టాలలో మనకు తోడై ఉంటారు, నడిపిస్తారు. అలాగనే అబ్రహాం కూడా మీరు బాగా చూడాలి. అబ్రహాం గురించి నేను ఒక మాట చెప్పబోతున్నాను. అబ్రహాం గారు నిజమైన దేవుని వెతుక్కుంటూ పరుగులెత్తుతూ వెళ్ళారండి. ఎప్పుడైతే నిజమైన దేవుని కోసం పరుగులెత్తుతూ వెళ్ళారో, ఎప్పుడైతే మరి వెళ్ళడం స్టార్ట్ చేశాడో, ఎక్కడ నిజమైన దేవుడు ఏడి అని అన్వేషిస్తూ సెర్చ్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాడో, అప్పుడు అబ్రహాముకి మరి యెహోవా దేవుడు యెహోవా దేవుని స్వరం వినిపించింది. హల్లెలూయా. ఎప్పుడైతే వినిపించిందో అతని హృదయంలో ఎంతో ఆనందము, ఉత్సాహము, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిందండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అబ్రహాము ఎంత దేవునికి సన్నిహితుడైపోయినాడంటే, యేసయ్య ఏం చెప్తే అదే చేసుకుంటూ వచ్చాడు. నీ పితరుల దేశాన్ని, నీ కుటుంబాన్ని విడిచి నీవు నన్ను వెంబడించు అంటే వెంబడించాడండి. ఒక్క మాట కూడా ఎదురు తిరగకుండా నీ చిత్తమే ప్రభువాని వెంబడించాడండి. తన ఏకైక కుమారుణ్ణి కూడా ఏకైక కుమారుడు లేక పుట్టిన సంతానాన్ని కూడా దేవుడు అడిగినప్పుడు బలి అర్పించమంటే అర్పించడానికి సిద్ధపడిండండి. అలాంటి గొప్ప వ్యక్తి అబ్రహాం గారు. మనమందరం కూడా అబ్రహాం గారు సంతానమై ఉన్నాము. సో అబ్రహాంని దేవుడు ఈరోజు స్నేహితుడని పిలిచి ఉన్నారండి. వాక్యలేఖన సెలవిస్తున్నాయి, అబ్రహాం గారు దేవుని స్నేహితుడై ఉన్నారు. ఈరోజు మరి నువ్వు యేసయ్యకి స్నేహితుడుగా ఉన్నావా? యేసయ్య ఈరోజు నేను స్నేహితుడా అని పిలుస్తున్నాడా? యేసయ్య నేను స్నేహితురాలా అని పిలుస్తున్నారా? ఈ లోకంలో అందరూ పిలుస్తారు, ఓకే, బట్ యేసయ్య దగ్గర నీ పిలుపు ఎలా ఉంది? యేసయ్య నేను ఎలా పిలుస్తున్నాడు? యేసయ్య నిన్ను చూసి సంతోషపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దుఃఖపడే వ్యక్తిగా నీవు ఉన్నావా? పాపంలో, లోకంలో మునిగిపోయి పాపానికి దాసోగమయ్యి యేసయ్యని బాధ పెడుతూ, యేసయ్యని తృణీకరిస్తూ, యేసయ్యని కృంగతీస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారా అండి? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్కసారి నేను పరీక్షించుకుంటే నీ జీవితం ఎలా ఉన్నదని నీకే తెలుస్తుందండి. అబ్రహాం గారు ఎక్కడ పుట్టారండి? అబ్రహాం గారి గురించి హిస్టరీ మనం చూస్తే, అబ్రహాం గారు ఒక విగ్రహారాధికుడు అండి, ఐడల్ వర్షిప్ పర్సన్. బట్ ఏంటంటే వాళ్ళ సహోదరులు వాళ్ళు అందరు కూడా విగ్రహాలు చేసుకొని అమ్ముకునేటోళ్ళు అనమాట. బట్ ఏంటంటే అబ్రహాం గారు మాత్రము ఎప్పుడు కూడా ఆ విగ్రహాలని వాటిని ఆరాధించలేదండి. అబ్రహాం గారు నిజమైన దేవుని, సజీవమైన దేవుని కోసం వెతుకుతూ పరుగులెత్తారు. సో అబ్రహాం గారు యేసయ్యని మరి కనుగొన్నారండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నిజమైన దేవుని కోసం నువ్వు పరుగులెత్తుతున్నావు. నిజమైన నీ స్నేహితుడు ఎక్కడా అని నువ్వు పరుగులెత్తుతున్నావు. ఈరోజు నీకు ఒక శుభవార్త నేను చెప్తున్నాను. జీసస్ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్. యేసయ్య నీకు నిజమైన స్నేహితుడుగా ఉన్నాడని నువ్వు దిగులు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఏంటంటే యాకోబు దేవుడు నీ దేవుడై ఉన్నాడు, అబ్రహాం దేవుడు నీ దేవుడై ఉన్నాడు, ఇస్సాకు దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. ప్రపంచం యావత్తు కూడా ఈరోజు యేసయ్యని ఆరాధిస్తున్నారు. అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి నువ్వు మొరపెట్టు ఈరోజు యేసయ్యకి. మరి యేసయ్య ఏమంటున్నారండి ఇక్కడ చూడండి, అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దాన్ని కొనల నుండి నిలుచుండు వారులారా, నీవు నా దాసుడవనే నేను నిన్ను
నీ దేవుడై ఉన్నానని నిన్ను ఏర్పరచుకుంటేననియు ఏమంటున్నా అండి, భూ దిగంతముల వరకు ఏంటంటే దేవుని సువార్త ప్రకటింపబడుతుంది కదా. భూ దిగంతములంతా కూడా యేసయ్య రాజ్యం అనేది మరి వెళ్ళిపోతూ ఉంది కదండి. సో కాబట్టి అందరు కూడా భూ దిగంతముల వరకు సువార్త ప్రకటిస్తున్నారు కదా. భూ దిగంతముల నుండి అంటే తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నీ యేసయ్య ఏర్పరచుకున్నాడు. ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు నిరాశ చెందుతున్నావు ఈ లోక స్నేహం కోసము? ఎందుకంటే కొంతమంది అగైనెస్ట్గా ఉంటారు. సో వాళ్ళ కోసం ఎందుకు పరుగులు ఎత్తుతున్నావు? నేను కూడా అందరినీ ప్రేమిస్తుంటాను, అందరూ నా వాళ్ళే అనుకుంటానండి. బట్ నన్ను చాలా బాధ పెట్టి కించపరిచి చాలా కృంగతీసేటోళ్ళు అనేక మంది ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా మనం జస్ట్ ఒమిట్ చేసేసేయాలి. యేసయ్య కోసం మనము పరుగులు ఎత్తాలన్నమాట. సో అబ్రహాంకి ఎలాగ మనం అబ్రహాం గారు ఎలాగ ఉన్నారో, సో అబ్రహాం సంతానమైన మనము ఎలాగ ఉండాలో కూడా మనము ఈరోజు తెలుసుకోవాలి. సో కాబట్టి ఒకసారి మనం చూద్దాము. కొరల నుండి పిలుచుకున్న వాళ్ళారా, నీవు నా దాసుడవనయో, నేను నిన్ను ఉపేక్షించి ఉన్నాననియో, ఏర్పరచుకుంటున్ననియో, నేను నీతో చెప్పి ఉన్నానని నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నా అండి దేవుడు, నీవు నా దాసుడవై ఉన్నావు. ఈరోజు నీవు ఏమై ఉన్నావండి? యేసయ్యకి నీవు దాసుడై ఉన్నావు. లోకానికి ఎంతకాలం దాసుడై ఉంటావు? పాపానికి ఎంతకాలం దాసుడై ఉంటావు? ఈరోజు నువ్వు యేసయ్యకి దాసుడివిక, యేసయ్యకి దాసురాలివిక, నీ జీవితమే మారిపోతుందండి. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇట్ మీన్స్ ఐ హ్యావ్ చూజన్ యూ. ఏమన్నాడండి? యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ టాపిక్ ఏంటంటే యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. ఐ హ్యావ్ చూజన్ యూ. యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. మనుషుల చేత నువ్వు ఏర్పరచబడలేదు, కానీ మనుషుల చేత నీవు తృణీకరింపబడి ఉన్నావు. మనుషులు నిన్ను దుఃఖపెట్టినారు, నీ వాళ్ళే నిన్ను వెలవేసినారు. బట్ యేసయ్య నిన్ను తల్లి గర్భంలో రూపింపకముడుపే మరి యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడని. యెహోవా కనుదృష్టి నిన్ను చూసినది. హల్లెలూయా. అబ్రహాం దేవుడు ఈరోజు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. యాకోబు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తన పరిశుద్ధ పిలుపుని ఈరోజు నువ్వు అంగీకరించి రావాలండి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి ఈరోజు యేసయ్య సువార్త రాజ్య ప్రకటన నువ్వు చేయాలండి. యేసయ్య కోసము నీవు అనేక ఆత్మలు సంపాదించాలండి. యేసయ్య ఇచ్చే వరాలని నువ్వు వాడబడాలండి. యేసయ్య ఇచ్చే వరాలను నువ్వు పొందుకోవాలి. ఆ వరాల ద్వారా అనేక మంది జీవితాలను వెలిగింపబడాలని యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషుల చేత తృణీకరింపబడాలని బాధపడొద్దు. మనుషులు నిన్ను బాధ పెడుతున్నారని బాధపడొద్దు. మనుషులు నిన్ను కించపరుచుతున్నారని నువ్వు బాధపడొద్దు. మనుషులు నిన్ను ఏర్పరచుకోలేదే, అరే మనం కోరుకుంటున్నది మనకు జరగట్లేదే, మనం ఎంతో అనుకున్నాం కానీ మనం వీఆర్ నాట్ ద చూజన్ అని చాలా మంది అనుకుంటున్నారు. మనము ఈ లోకానికి తగిన వాళ్ళం కాదు. వీఆర్ నాట్ చూజన్. ఏంటి నా బతికిట్లయిపోయింది, నేను ఎంత పనికి మాలిన వ్యక్తిగా ఉన్నాను, పనికి మాలిన దానిగా ఉన్నాను, నన్ను ఎవరు కూడా ఇష్టపడరే, నన్ను ఎవరు ఏర్పరచుకున్నారే, నన్ను ఎవరు కూడా అసలు తృణీకరించేస్తారు ఎక్కడ చూసినా అనుకుంటున్నామేమో. బట్ యేసయ్య నిన్ను ఏర్పరచుకొని ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాం గారిని కూడా ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. మరి సౌలు గారిని కూడా మనం చూస్తున్నాము, పౌలు గారిగా మరి మార్చారండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏర్పరచబడిన వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా ఏర్పరచబడిన వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము ఎలాగ ఉండాలంటే, ఎంత అద్భుతంగా ఉండాలంటే, మనుషులు వేసే నిందలకు భయపడొద్దు. మనుషులు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు కదా, తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. దిగులు పడొద్దు అంటున్నాడు దేవుడు. దేనికి దిగులు పడొద్దు, దేనికి అధైర్యపడొద్దు, దేనికి భయపడొద్దు. ఏర్పరచుకున్న దేవుడు నీకు సమస్తము సమకూడి నెరవేరుస్తారండి, జరిగిస్తారు. నీకు కావాల్సిన అవసరాలని యేసయ్యకి తెలుసు. నీకు ఫుడ్ కావాలని యేసయ్యకి తెలుసు. నీకు జాబ్ కావాలని యేసయ్యకి తెలుసు. నీకు మ్యారేజ్ కావాలని యేసయ్యకి తెలుసు. నీకు కిడ్స్ కావాలని యేసయ్యకి తెలుసు. సమస్తం యేసయ్యకి తెలుసు. కాబట్టి యేసయ్య మీద ఆధారపడి ఈరోజు అడుగులేయడం మొదలుపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాలని మరి తాకి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. స్తోత్రం యేసయ్య. యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు అనే పార్ట్ 1 ఈ టాపిక్లో తండ్రి, ఈరోజు తండ్రి అయ్యా తండ్రి తండ్రి వాక్యం చేత అనేకమని మీరు తాకమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడుతున్న వాక్యం హృదయాలు ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవ సత్యంలో నడిపించి తండ్రి నీ కార్యాలు జరిగించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయ్యో, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నీకు మీ కుటుంబాలకు తోడైనను గాక. ఆమేన్.
Thank you, Andy, and please subscribe my channel. Due to some disturbances, distractions, a little bit busy and finding some job, something. So I cannot able to come properly the live preachings. But today onwards, I will become live regularly, Monday to Friday. Don't miss it. Even Saturday also will be there. Thank you, Andy. Praise the Lord. Have a nice day.